హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ వంకాయ, పచ్చిమిర్చి కారం అయితే తయారు చేసుకుందామండి. నేనైతే ఒక 500 గ్రామ్స్ వరకైతే వంకాయలు తీసుకున్నాను. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా కట్ చేసుకొని వేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. అలా అన్నీ కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 7, 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి పచ్చిమిర్చి కూడా వేసేయండి. కొద్దిగా జీలకర్ర అలాగే సాల్ట్ కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత నేను ఒకటి ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నానండి. అది ఇప్పుడు పోపులో వేసుకొని కొద్దిగా కలిపేసుకోండి. ఆనియన్స్ కూడా కొద్దిగా వేగిన తర్వాత నేను ఒక రెమ్మ కరివేపాకు తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. మొత్తం కలిపేసి ఇప్పుడు పోపు కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని ఇప్పుడు వేసేసుకుందామండి. పోపు వేగింది కదా, ఆ వాటర్లోంచి తీసేసి వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి. అలాగే దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా పోపు అంతా కలుపుకోవాలి. నేను వంకాయ ముక్కలలో అప్పుడు వాటర్లో సాల్ట్ వేసాను కదండి, ఎందుకంటే అవి వగరుగా ఉంటాయి తెల్ల వంకాయలు అనేది. అలాగే పచ్చిమిర్చి కారానికి కూడా తెల్ల వంకాయలు తీసుకుంటేనే చాలా బాగుంటుందండి. నల్ల వంకాయలు అయితే పచ్చిమిర్చి కారానికి బాగుండదు అంతగా. చూడండి అలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెడదాము. ఒక 5 నిమిషాలు మూత పెడితే సరిపోతుందండి. అలా మగ్గిన తర్వాత కొద్దిగా కలిపేసి దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేయాలండి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కారం తయారైపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి.